స్నేహితులారా, సో ఇవాళ మనం స్పెషల్ శుభమమ్మ ఇవాళ గులాబ్ జామున్ చేస్తున్నానండి. మా మనవాడు అడిగాడండి. ఇగో పంచదార పాకం పడుతున్నానండి. 200 గ్రామ్స్కి ప్యాకెట్కి 900 గ్రామ్ పంచదార అండి. పంచదార పాకం పట్టాక మిగతా ప్రాసెస్ కూడా చూపిస్తానండి. ఓకే, పంచదార పాకం నీళ్ళు ఎంత వేయాలి? నీళ్ళు 400 గ్రామ్స్ నీళ్ళు పోయాలండి. 400 లీటర్స్ నీళ్ళు పోయాలి. 400 గ్రామ్స్ అండి. అదే 400 మిల్లీలీటర్స్ నీళ్ళు. సరే, దాంట్లో వేసి షుగర్ వేయాలి. షుగర్ వేసానండి. ఇంకో పంచదార ఇలా పాకం పడుతుందా? పాకం ఎంతసేపు పడుద్ది? ఒక 5 నిమిషాలు పట్టాలి. కొంచెం తిక్కుగా అయ్యే వరకు పట్టాలి. సరే, గులాబీ జామ్ పిండి కలిపి ఇలా పెట్టుకున్నానండి. పిండి ఎలా కలపాలి? ఇది కొంచెం నీళ్ళు పోసి కొంచెం స్మూత్ గా చపాతీ ముద్దలా కొంచెం స్మూత్ గా కలుపుకోవాలి. స్మూత్ గా కలపాలండి. చూసారు కదా, డీప్ ఫ్రై చేస్తామండి. నూనెలో డీప్ ఫ్రై చేసి పాకంలో వేస్తామండి. 1/2 కిలో పెట్టానండి. నూనె 1/2 కిలో పెట్టావా? దీన్ని డీప్ ఫ్రై చేసి పాకంలో వేస్తానండి. డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేయాలండి. డీప్ ఫ్రై చేసి పాకంలో వేయాలండి అండి. ఇలా వేయాలండి. సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించాలండి. అది హైలో పెట్టేసుకోకూడదండి. హైలో పెట్టేసుకుంటే లోపల వేగమండి, పైన వేగుతాయండి, బాగోవండి. స్మూత్గా వేగదండి. స్మూత్గా వేగాలంటే మంచిగా వేగాలంటే ఇలా నెమ్మదిగా వేయించాలి. వేస్తున్నానండి. ఇంకోండి వేగే చూడండి. ఇవి మళ్ళీ పాకంలో వేయాలండి. పాకంలో వేస్తావు దీన్ని? వేసాక అండి సాయంత్రం 5 కల్లా నానుతాయండి. అంతే. 2 గంటలు నానాలా? మా మనవాడు తింటాడండి. 2 గంటలు నానాలా? 2 గంట 2 గంటలు నానితే మంచిదేనండి. పాకం మంచిగా పీల్చాలి. అవునండి. చాలా ఎక్కువైపోయి ఇది కొంచెం చూడండి. పాకంలో అయితే వేస్తాం అన్నమాట మొత్తానికి. ఇవి 1 గంటన్నర 2 గంటలు అయితే ఒక నానాక మళ్ళీ చూపిస్తాం. పాకంలో నానబెట్టామండి. ఇదిగోండి గులాబ్ జామున్ తయారైపోయాయండి. ఇదిగోండి చూడండి. చూసారు కదా, ఇలా అయితే మొత్తానికి తయారవ్వాలి. అండ్ చెప్పండి మీకు ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో. ఇంకా ఇలా అయితే చేయాలన్నమాట మనకు గులాబ్ జామున్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో అదే వాళ్ళ వీడియో అయితే ఇంకో వీడియో తర్వాత పెడతాను. దట్స్ వాట్ టుడే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.